ఒక మహిళ మీద ఇటువంటి చేసి కుటుంబంలో వాళ్ళ కుటుంబాన్ని దెబ్బతీయటం, ఈ విధమైన ఒక లబ్ధిదారురాలిగా ఆవిడ తన సంతోషాన్ని ప్రకటించుకుంది. ఏ పార్టీని అన్నట్లుగా లేదు. మరి అటువంటి ఈ యొక్క మరణం మాకు మహిళా అధ్యక్షురాలుగా నేను చాలా బాధాకరమైంది. ఆవిడ చిన్న పిల్లల్ని, కుటుంబ వ్యవస్థని దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడినటువంటి ఇటువంటి పరిస్థితులను మేము మహిళా అధ్యక్షురాలుగా ఖండిస్తున్నాము. వాళ్ళ కుటుంబానికి, ఆ పిల్లలకి మేము మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున సంపూర్ణమైనటువంటి అండదండలు అందిస్తాము. అలాగే హ్యూమన్ రైట్స్ అధ్యక్షురాలు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షురాలుగా వారు సమాజానికి అనేకమైనటువంటి సమస్యల్ని వారు పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. నా సోదరి, వారి అభిప్రాయాన్ని కూడా మీరు తెలుసుకుందాం. మేడం, చూస్తున్నారు కదా, ఒక ఆడపిల్ల మీడియా ముందుకు వచ్చి ఆనందంగా నాకు ఇంత హ్యాపీగా ఉంది, నాకు ఇలాగ పథకాలు వచ్చినాయి, గవర్నమెంట్స్ ఇలా వచ్చిందని నాకు చెప్తే, అంటే ఆమె రకరకాల పోస్టులు చేసి, కామెంట్లు చేసి, మానసికంగా బాధపెట్టి ఆ మరణానికి కారణమయ్యారు. ఇప్పుడు సోషల్ మీడియా చాలామంది ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియా అనేది చాలా వరకు మంచి చేస్తుంది, అలాగే ఇట్లా కొన్ని మరణాలకు కూడా దారితీస్తుంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా ఉందండి. అయితే ఒక మహిళ ప్రతిదానికి కూడా ఒక మహిళని ఒక ఆటబొమ్మలాగా చూడటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అయితే అమ్మాయి సంతోషాన్ని వ్యక్తపరిచింది, అమ్మాయి లబ్ధి పొందింది అని అంటే అమ్మాయి లబ్ధి పొందింది కాబట్టి అమ్మాయి సంతోషం వ్యక్తపరచడం తప్పలేదు. అలాంటప్పుడు వేరే వాళ్ళు తన మీద లేనిపోని ట్రోల్స్ చేసి అమ్మాయిని మానసికంగా బాధ పెట్టి, అమ్మాయి మనస్తాపానికి గురయ్యి అమ్మాయి చనిపోయే వరకు వెళ్ళింది అని అంటే ఎంత మానసికమైన క్షోభ. అంటే తనకు 2 పిల్లలు, చాలా చిన్న పిల్లలు, తనకు ఒక కుటుంబం ఉంది, అత్తగారు, మామగారు, భర్త, ఇంత పెద్ద మంచి కుటుంబాన్ని వదిలేసి తను చనిపోయే అంత మానసిక పరిస్థితి అంత వీక్ అయింది అని అంటే కనుక అమ్మాయి మీద ఎంత ప్రలోభం ఇదై ఉంటుందో మనము ఆలోచించాలి. అట్లాగే ఒక మహిళగా అమ్మాయి మీద జరిగింది చిన్న విషయం అయితే కాదు. మేము విశ్వబ్రాహ్మణ సంఘం తరపున కానీ, హ్యూమన్ రైట్స్ తరపున కానీ వాళ్ళ పిల్లలకి న్యాయం జరిగేలాగా, ఆ అమ్మాయికి ఆత్మశాంతి కలిగేలాగా మేమైతే పోరాడతాం. ఆ అమ్మాయికి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే అమ్మాయికి న్యాయం అయితే జరగాలి. తన పిల్లలకైతే లబ్ధి పొందాలి వాళ్ళు, ఏ విధమైనటువంటిదైనా. ఆ వీడియో చూసారా? ఆ వీడియోలో ఎవరిని తిట్టిందా, ఏ పార్టీని తిట్టిందా, ఏ మనిషిని తిట్టిందా? అమ్మాయి ఎవరిని, ఏ పార్టీని కూడా తిట్టలేదండి, తన సంతోషాన్ని మాత్రమే వ్యక్తపరిచింది. ఇంకొకటి ఏంటంటే, అసలు ఆ వీడియో చూసిన తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకునే అంత వీక్ మైండ్ కాదు అని నాకైతే అనిపించిందండి పర్సనల్గా. అమ్మాయి చాలా తెలివిగా, చాలా సంతోషంగా మాట్లాడి, చాలా ధైర్యంగా కూడా మాట్లాడింది. అమ్మాయి అంటే ఒక మీడియా ముందు మాట్లాడాలి అంటే ఒక మనిషికి, ఒక మహిళకి చాలా ధైర్యం కావాలి. అట్లాంటిది అమ్మాయి అంత ధైర్యంగా మాట్లాడింది అని అంటే అమ్మాయి చాలా ధైర్యవంతురాలే. కానీ ఎలాంటి సందర్భంలో అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రలోభపడింది అనేది మాత్రం అది ఎట్లాగైనా సరే ఈ గవర్నమెంట్ వ్యవస్థ అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా, ఎటువంటి మనిషి ఉన్నా సరే వాళ్ళు ఎంత టోళ్ళైనా దేనికి కూడా ఇది అవ్వకుండా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా మాత్రం గవర్నమెంట్ చేయాలండి. అంటే ఈరోజు 20 లక్షలు అనౌన్స్ చేసింది గవర్నమెంట్. చాలా అది వాళ్ళ కుటుంబానికి ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది అయితే మేము చెప్పలేం. కానీ ఈ విషయానికి ఇక్కడితో వదిలేయకుండా అమ్మాయి కుటుంబానికి న్యాయం జరిగేలాగా మాత్రం గవర్నమెంట్ మాత్రం చూడాలండి. రామరాజ్యం సాగుతోందని ప్రజలంతా, ఆడపడుచులంతా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి సమయంలో జరుగుతున్నటువంటి న్యాయాన్ని కూడా బహిర్గతంగా చెప్పుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లేనట్లుగా కాళ్ళు చేతులు కట్టేసేటటువంటి ఈ ప్రతిపక్ష నాయకులు ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఎక్కడికి వెళ్తున్నాయంటే పరాకాష్ట. ఇది పరాకాష్ఠనే చెప్పాలి. ఈరోజు ఆడపిల్ల ప్రాణాన్ని ఇంత నిస్సిగ్గుగా నడి రోడ్డు మీద పిల్లంతటా చిన్న పిల్లలు గుర్తు రాకుండా వెళ్ళి రైలుకి ఎదురెళ్ళేంత కర్కశమైన పరిస్థితి ఆడపిల్లకి ఈరోజు కలిగించారంటే ప్రతిపక్ష నాయకులుగా కాదు, కనీసం వీళ్ళు భూమి మీద బతకడానికి కూడా పనికిరారు, అనర్హులు. ఆ వీడియోలో ఆమె ఎవరిని తిట్టిందా? చంద్రబాబు నాయుడు, నేను పవన్ కళ్యాణ్, నేను ఏ పార్టీ పరంగా అయినా ఆమె తిట్టిందా? అసలు ఆ వీడియో చూసారా? అసలు ఆ పార్టీ వాళ్ళని, ఈ పార్టీ వాళ్ళని ఆవిడ ఎత్తలేదు. ఆవిడ మాట్లాడిందల్లా ఒకటి, జగనన్న గారి వల్ల నా యొక్క కళ సాధ్యమైంది, నా కళ సాకారం చేసిన నా జగనన్నకి నేను ఈరోజు ఓటేసుకుంటాను, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే అన్నగారి వల్ల నాకు ఈ కళ సాకారమైంది, నేను ఈ ఓటు వేసుకుంటాను, ఈ ప్రభుత్వంలో మా ఆడపిల్లలకి స్వేచ్ఛాయుతమైనటువంటి లైఫ్ వచ్చింది అనేటువంటి మాట చెప్పింది. ప్రతిపక్షాల పేర్లు కానీ, ప్రతిపక్షాల మాటలు కానీ ఆమె ఎత్తలేదు.
సో ఇలాంటి చర్యలు మరి ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళని ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా ఈరోజు ఉమెన్ కమిషన్ లక్ష్మి గారు వచ్చారు, ఆవిడ డైరెక్టరు. ఆవిడ మాట్లాడి వెళ్ళారు. ఖచ్చితంగా సుమోటోగా కేసు బుక్ చేయాలని చెప్పి ఖచ్చితంగా మాట్లాడారు. జగనన్న గారు కూడా ఆ పిల్లల కోసం, వాళ్ళ ఫాదర్ ఆ పిల్లాడు కోసం కూడా ఒక 20 lakhs చేశారు. ఖచ్చితంగా కూడా కమిషన్ మంచి చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి పనులు ఇంకా చాలామంది ఆడపిల్లల్ని వేధించబడుతున్నారు. అవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నటువంటి ప్రతి ఒక్క నీచమైనటువంటి మనస్కులు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సోషల్ మీడియా నుంచి తరిమి కొడతారు మా వాళ్ళందరూ కూడా. అది మాత్రం ముందుగానే అంటే ఇంత జరగకుండానే ముందుగానే ఇలాంటి నన్ను ఇలా ట్రోల్ చేస్తున్నారని కంప్లైంట్ ఎవరికి ఇస్తే బాగుండు? ఒక అమ్మాయి నెక్స్ట్ ఎవరికైనా ఇలా జరిగితే ముందుగానే ఎవరికి ఇంటిమేట్ చేస్తే బాగుండు? ఒకరికి ఇవ్వాల్సిన పని ఏంటండి? జగనన్న వచ్చిన తర్వాత నెంబర్ 100 అనేది ఇచ్చారు కదా. మీకు ఆయుధం ఆడపిల్లకి 100 ఇచ్చారు. మీ ఫోన్ ఒక్కసారి 3 సార్లు ఇలా అన్నారంటే వెళ్ళిపోతుంది దిశ, వచ్చేస్తారు మీ ఇంట్లోకి. ఎందుకమ్మా ఆడపిల్లలు ఇంత అధైర్యంగా ఎందుకు ఉండాలి? జగనన్న పాలనలో మనం ఉన్నాం. మన ఇంటి ముందు పోలీసులు. జగనన్న పాలన కాదు, మా చేతే చేపిస్తున్నాడు జగనన్న. లేడీస్ చేతే మహిళల్ని పెద్దపీట వేసి మహారాణులు చేసింది జగనన్న మాత్రమే, ఒక్క జగనన్న ప్రభుత్వంలోనే. ఆయన ఎన్నాళ్ళు అయితే ముఖ్యమంత్రిగా ఉంటారో అన్నాళ్ళు కూడా మహిళలే మహారాణులు, ప్లస్ వాళ్ళే పరిపాలిస్తూ ఉంటారు. ఆయన పరిపాలించింది ఏం లేదు. వీడియో చూసారా? ఎవరినైనా తిట్టిందా? లేదు. చాలా బాధాకరమైన విషయం ఏంది. ఒక సాటి బీసీగా నా ఒక సోదరి, బీసీ సోదరి తన ఇల్లు సొంత ఇంటి కళ నెరవేరింది అనేది విధంగా మరి ప్రభుత్వం ఇచ్చిన పథకాల్లో మరి దాన్ని డాక్యుమెంట్ రూపంగా దాన్ని రూపుదిద్దించి మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేత అందజేసిన తర్వాత తన ఆనందంతో మరి మీడియా ద్వారా పంచుకోవడం కానీ సోషల్ మీడియా వేదికగా తను పంచుకుంది. తను చెప్పింది ఏంటంటే ఈ ప్రభుత్వంలో నాకు చాలా బాగా జరిగింది, నాకు జరిగిన న్యాయం ఏంటనేది ఆమె చెప్పింది. మరి సంక్షేమ పథకాలు, మరి అమ్మఒడి ద్వారా తనకు వచ్చిన డబ్బులు, ఆ డబ్బును కూడా ఒక బ్యాంకులో పెట్టుకొని తన పిల్లల చదువులకు కానీ తన పిల్లల ఎదుగుదలలో ఏదైనా పెళ్లిళ్ళకి కానీ ఉపయోగపడేటట్టుగా అటువంటి సంక్షేమం ఇచ్చిందని చెప్పేసి ఈ ప్రభుత్వం మీద ఆమె ఆనందం వ్యక్తపరిచింది. దాని మీద కొంతమంది శక్తులు సోషల్ మీడియా వేదికగా చేసుకొని తనని ఒక బీసీ మహిళని కూడా చూడకుండా తనని వేధించే విధంగా అనుచితంగా వ్యాఖ్యలు చేసి తన మనస్తాపం చెంది మరణించేటట్టు చేశారు. అట్లాంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఎవరైనా సరే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మరి బీసీ సంక్షేమం తరపున తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది చాలా బాధాకరం అండి మా తెనాలి వాస్తువులకి. ఎందుకంటే ఇచ్చిన 4 రోజులకి ఇలా జరగడం అనేది ఆమె సొంతింటి కళ నెరవేరింది అనే ఒక ఉద్దేశంతో ఆమె ఒక ఒక మీడియాలో ఆమె ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని కొంతమంది మన సోషల్ మీడియా వాళ్ళే కొంతమంది ఆమెను ట్రోల్ చేసి ఆమె పర్సనల్ నెంబర్ కాల్ చేసి ఆమెని చాలా ఇబ్బందులు పెట్టారు. ఆమె ఈరోజు ఈ లోకంలో లేకుండా అక్కడికి మన పరలోకానికి చేరుకుందామా? చాలా బాధాకరం. వాళ్ళ పిల్లలను చూసుంటారు మీరు, ఎంత చిన్నపిల్లలు. ఆమెకి ఇలాంటి పరిస్థితి రావడం చాలా బాధాకరం. ఇది ఎవరికి రాకూడదు. నేను చెబుతున్నాను, ట్రోల్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి. మీ ఇళ్ళల్లో కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరికీ ఎవరికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయాలు చేయమన్నారు. అలాగే రాజకీయాలు చేయకుండా ఈరోజు ప్రతి ఒక్క పేదవాడికి వాళ్ళ నివాస స్థలం ఇస్తున్నారంటే అది దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి చేతులతో అలాగే మా లోకల్ శివన్న గారి చేతులతో పట్టా అందుకొని ఆనందాన్ని ఆమె పండించినందుకు ఆమె 4 రోజుల్లోనే ఇలా చనిపోవడం చాలా బాధాకరం. ఏ మహిళకు రాకూడదు ఇలాంటి పరిస్థితి. ఇవాళ మా బీసీ జాతిలో ఇలా ఈ అమ్మాయి జరగడం మాకు చాలా బాధాకరం. కాబట్టి మా బీసీ సంఘాల అన్ని తరపు నుంచి ఆమెకి ఘనమైన నిలవాలని తెలుపుతున్నాం. సార్, ఆ వీడియోలో ఆమె వేరే పార్టీకి కానీ వేరే వ్యక్తులకు కానీ రకరకాలుగా ఏమైనా తిట్టింది? ఆ వీడియో చూసారా మీరు? చూశానండి. ఏ పార్టీ గురించి మాట్లాడలేదు. నా సొంత ఇంటి నా కళ డ్రీమ్ నెరవేరిందని చెప్పింది. వాళ్ళ పిల్లలకి అమ్మఒడి వచ్చిందని చెప్పింది. వాళ్ళ అత్తగారికి పెన్షన్ వస్తుందని చెప్పింది. ఆమె ఏమేమి పథకాలు వచ్చినాయో అన్నీ తెలియజేసింది. దాన్ని కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు ఇలా చేయడం చాలా బాధాకరం. కాబట్టి మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా, సోషల్ మీడియా ఎవరైనా సరే ఏదైనా ఉంటే మగవాళ్ళు చేయండి ట్రోలింగ్. లేడీస్ తోలికి వెళ్ళవద్దు. ఎవరింట్లో అయినా కానీ ఆ పసికండులను చూసి అయినా కానీ ఒక్కసారి మీ యొక్క బాధని మీరు రెచ్చపరుచుకోండి. చిన్న కిన్నారులు వాళ్ళకి తల్లి లేని లోటు ఎవరైనా తీరుస్తారా? మీరు తీరుస్తారా? ఎవరు తీర్చరుగా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇది మీరు గుర్తుపెట్టుకొని ఒక ట్రోల్ చేసేటప్పుడు
మనం కూడా మన వెనక మీ ట్రోల్ చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారుగా. మరణానికి ఎవరు కారణమైనప్పటికీ అది అధికారులు దర్యాప్తులో తేల్చాలి. అది మీకు అత్యంత విషాదకర సంఘటన, యావత్ సభ్య సమాజం ఖండించవలసిన విషయం. అంజలి, గీతాంజలి. అంజలి దే గునుమా మా బాష్పాంజలి, సోదరి గీతాంజలి. ఆయువు ఉన్నంత వరకు భూమిపై ఉండవలె గాని అర్ధంతరముగా వెళ్ళిపోవుట దుష్కృత్యము తల్లి. బిడ్డల పాపల నెమి చేసితో సభ్య సమాజమునకు నీ మరణము ఒక శరాఘాతము తల్లి. వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ 5 రూపాయల బ్యాచ్. రెండోది ఏంటంటే నిజాన్ని చూసి తట్టుకోలేక ఇప్పుడు మొన్న జరిగిన మన సభకి 15 లక్షల మంది, మిగిలిన ట్రాఫిక్లో ఉన్న వాళ్ళ దగ్గర 5-6 లక్షలు 10 లక్షల మంది దాకా ఉన్నారు. నేను లైవ్లో అక్కడ ఉన్నాను. ఇదంతా చూసి వాళ్ళు తట్టుకోలేక ఈ 5 రూపాయల బ్యాచ్, 10 రూపాయల బ్యాచ్ తట్టుకోలేక ఏమీ చేయలేని నిస్సహాయురాలైన ఒక మహిళపై వాళ్ళు ఇచ్చిన లోకల్ శివనని ఏం చేయలేరు, ఫ్లాట్ ఇచ్చిన పైన జగనన్నని ఏం చేయలేక నిమిత్త మాత్రులైన నాకు ఇల్లు వచ్చింది, ఇన్ని సంవత్సరాలు అద్దె కట్టాను, నేను నా బాధలు పడ్డాను, నాకు అన్న పట్టా ఇచ్చాడని ఆనందంతో చెప్పిన నిజాన్ని తట్టుకోలేక చేసిన దారుణమైన హత్య ఇది. దీనికి సంబంధించిన వాళ్ళు లోకేషు, జనసేన, ఇక్కడ కొత్తగా వచ్చాడు నాదెళ్ల మనోహరం, మహిళలు వీర మహిళలు అని చెప్పని రోజు చెప్తాడు. ఏడుంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎక్కడ ఏ మీటింగ్ ఏ పార్టీ వాళ్ళని ఏ పార్టీలోకి మారుతాడో ఆయనకే తెలియదు. ఆయన మరి ఆ రకంగా చేస్తుంటే ఏంటయ్యా ఇది ఆడపిల్ల మీద మీరు ఎందుకు మన పార్టీ కోసం పనిచేయాలనే మాట చెప్పడానికి ఆ జనసేన నాదెళ్ల మనోహర్కి కానీ లేకపోతే ఈ లోకేష్కి కానీ ఇంకో కలుపుకుంటున్నారు బీజేపీ, వీళ్ళందరూ కలుపుకోవడమే సరిపోద్ది. వీళ్ళకి జనాన్ని, ఆడవాళ్ళకి, మహిళలకి ఏం కావాలి, లేకపోతే లోకంలో ఏం జరుగుతుంది, మనుషులకి ఏం కావాలనేది వాళ్ళకి అవసరంలా. ఈ 5 రూపాయల బ్యాచ్ని పెట్టుకుని సోషల్ మీడియాలో నువ్వు అట్టా, నువ్వు ఇది, అది, ఇది అంటారు. నిజంగా వాళ్ళు పార్టీ కోసం, మనుషుల కోసం, మన ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు అయితే ఇలా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఆపదలో ఉండే వాళ్ళకి వెనకుండి నేనున్నానని భరోసా ఇవ్వాలి. ఇప్పుడు చూసావుగా లోకలోడు తినాలంతా గడగడలాడిస్తున్నాడు, ఉచ్చగారిపోతుంది. రేపు ఎలక్షన్కి ఏం చేయాలో అర్థం కాక ఈ బాధలో ఈ 5 రూపాయల బ్యాచ్, ఈ పేమెంట్ బ్యాచ్ వచ్చి ఏమి మా అమ్మాయి ఉన్న బయటకు వచ్చే అమ్మాయి ఒక గృహిణి, ఆ అమ్మాయి ఆనందంగా వ్యక్తపరుచుకున్న ఆనందాన్ని వాళ్ళు ఎంత రాక్షసత్వంగా చేశారో చూడండి. రేపు ఈ ఎలక్షన్ అయ్యిందంటే ఇక వాళ్ళ రాక్షసత్వం మామూలుగా ఉండదు. ఆమె కూడా చిన్నపిల్లల చేష్టలాగా ఎగ్జైట్మెంట్గా మాట్లాడింది, చిన్న వయసు కదా, ఎగ్జైట్మెంట్ మాట్లాడింది. ఆ మాటలకి వీళ్ళు నిజంగానే కావాలని చేసినట్టుగా ఆమెని, చిన్నపిల్లల మాటలకి ఆమె చూడడానికి చిన్నపిల్లగా క్యాజువల్గా మాట్లాడింది. ఆనందం, చిన్న వయసులో మనకి ఇల్లు అంటూ వచ్చింది, సొంత ఇల్లు వచ్చింది, చిన్నపిల్లలు ఉన్నారు చూసుకుంటా అన్నట్టుగా వచ్చింది. అలాంటి ఆడపిల్లని వీళ్ళు పొలిటికల్గా మధ్యలో తోలుబొమ్మలాగా అటు ఇటు తిప్పేసి ఒక ట్రైన్కి ఎదురుకి వెళ్ళిందంటే మనం ఒక ట్రైన్కి దగ్గరికి వెళ్ళాలంటే వణుకుతాం. ఒక ఆడపిల్ల ఎంత బాధపడితే మాత్రం అంత డేర్ చేసింది. సో ఇప్పుడు ఆ పిల్లలు కూడా రోడ్డు మీద నుంచొని ఆ డెడ్ బాడీని చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఆ పోస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు డిలీట్ చేస్తున్నారు ఆ రీల్స్ని. అంటే యాపిల్ వాచ్ పెట్టుకుందని, ఈ వాచ్ పెట్టుకుందని రకరకాల మాటలు. అంటే ఒక ఆడపిల్లని ఇలాగా, మన ఆంధ్ర పిల్లే కదా, వేరే రాష్ట్రం కాదు కదా. వాళ్ళు ఇది డిలీట్ చేయడమే ఉంది. గతంలో జరిగిన ఎలక్షన్ మేనిఫెస్టోనే డిలీట్ చేసిన వాళ్ళకి ఇవన్నీ వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు అబద్ధం అనే ఊబిలో బతుకుతున్నారు. వాళ్ళకి అబద్ధం తప్ప నిజం చెప్పేది లేదు. నిజం చెప్తే ఆ చంద్రబాబు నాయుడు తలకాయ పగిలిపోయిద్ది అని చెప్పానని రాజశేఖర రెడ్డి గారు అన్నారు చూసారా. అది నిజంగా అది అది పాటిస్తున్నాడు కాబట్టి ఎన్నాళ్ళ బతికి మన ప్రాణాలు తెస్తున్నాడు. ఇప్పుడు జనం దగ్గరికి వచ్చి ఓట్లు అడుక్కుంటే సరిపోయిద్ది. జనం దగ్గరికి ఓట్లు అడుక్కోకుండా జనసేన కాళ్ళును బీజేపీ కాళ్ళు పట్టుకున్నప్పుడే అతని వ్యవహారం ఏంటో అర్థమవుతుంది. రెండోది, ఈ కలుపుకున్న వాళ్ళని కూడా అందరినీ మోసం చేస్తారని వాళ్ళకి తెలుసు. ఇక లోకల్గా ఏంటంటే ఇప్పుడు ఈ తెనాల్లో ఏంటంటే ఇక్కడ గడగడలు ఆడిపోతున్నారు. సీట్ ఎవరికి ఇవ్వాలో మొన్నదాకా ఎవడో ఇక్కడ తెలియదు. ఈ ఎట్టగొట్ట అడుగొట్టుకుని ఇటు కొట్టుకుని ఏదో తీసుకొచ్చి ఆడ పెట్టారు బొమ్మని. ఆయన ఏడు ఉండడు,
ఆయన ఏడో జనసేన ఏడో పవన్ కళ్యాణ్ ఏడ తిరుగుతున్నాడు ఆడ తిరుగుతాడు. ఈ తెనాల్లో ఉండేది ఎవరు? ఈ 5 రూపాయల బ్యాచీలే. ఈ 5 రూపాయల బ్యాచీలు మాట్లాడుతూ ఉంటారు. ఆ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకొచ్చి ఐకాసి నీడికి ఎత్తాడు, ఈడికాసిని అలా పొంచుతాడు, వాళ్ళు కొడతా ఉంటారు. మరి ఆమెకి ఇల్లు రావడం ఏంది? ఈ నా కొడుకులకి ఏందండి బాధ? ఆమెకి ఇల్లు వచ్చింది, ఆమె చెప్పుకుంది నాకు ఇల్లు ఇచ్చాడయా జగన్ ఇచ్చాడు, మా లోకల్ శివాన్ని ఇచ్చాడు అని చెప్పింది. దానిలో తప్పే ఉంది? వీళ్ళందరూ ఇల్లు తీసుకున్న వాళ్ళందరూ ఇక వాళ్ళకి అంత కడుపు మంట అయితే ఇట్లాగే చచ్చిద్ది. ఇప్పుడు ఏదో మన రోడ్లు అన్నారు, ఇవాళ చూడండి రోడ్లన్నీ శుభ్రంగా ఉంటాయి, అందరికీ సంక్షేమాలు శుభ్రంగా అందుతున్నాయి. ఇవాళ వాళ్ళ బాధ ఏంటంటే 5 రూపాయల వాళ్ళ బ్యాచ్ ఏదో ఒకటి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించుకుని రేపు ఎట్టకొట్టు ఒడ్డెక్కాలనుకుంటున్నారు. ఇవాళ ఆ అమ్మాయి ఒక్కటమ్మాయి మాట్లాడింది, ప్రతి ఈ ఆంధ్రాలో ఈ తెనాలి నియోజకవర్గంలో ప్రతి ఆడపిల్ల మనసులో ఉన్న మాట ఆ అమ్మాయి మాట్లాడింది. అంత ఆనందం ఉంది. రేపు ఎలక్షన్కి వాళ్ళకి చుక్కలు కనపడతాయి అన్నమాట. ఈ చుక్కలు చూడలేక మనకేదో కొత్తవి చూపించాలి. అదే మొన్న మీటింగ్ కనుక మొదలు పెట్టదలిగినే అసలు జనం రాగదలిగినే ఏమి లేని తీసి ABN TV5 ఈ చూపిట్లా జనం ఉన్నప్పుడు వెళ్ళి చూడాలి. ఏదన్నా ఉంటే నిజం అనేది మాట్లాడితే ఓర్చుకునే పరిస్థితిలో లేరండి. వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళ కర్మ. ఇప్పుడు వాళ్ళ పిల్లల ఘోష ఆ పార్టీకి తగిలి సంకనాగిపోతాయి. అసలు ఆమె చేసిన తప్పేంది? ఎవరిని తిట్టలే ఇంతవరకు. ఆమె ఏం చేసిందంటే నాకు ఒక పట్టా వచ్చింది, నేను లక్షాధికారిని అయ్యాను అని ఉత్సాహంగా చెప్పుకుంది. ఆ మీడియా ఎట్లా మీలాగా ఎవరో వస్తే వాళ్ళకి చెప్పుకుంది. అంతేగాని తెలుగుదేశాన్ని తిట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పొగడలా. పార్టీ నాకు ఇచ్చిందని చెప్పింది, అంతేగాని నేను ఆ పార్టీయే నేను అది ఇదని చెప్పలా. జనసేనాన్ని తిట్లా, వేరే వాళ్ళని ఎవరిని తిట్లా. ఆమె అభిప్రాయం చెప్పింది. అభిప్రాయం చెబితే కూడా తప్పేనా? అభిప్రాయం చెప్పడంలో తప్పు లేదు కదా అసలు. మరి దానికోసం అమ్మాయి చదిపోయే అంత వేదనకు గురి చేయటం అనేది చాలా దారుణం. ముమ్మాటికి దానికి సంబంధించిన వాళ్ళని క్షమించకూడదు. చంద్రబాబు నాయుడు మా ఆవిడని అన్నాడని ఎక్కులు పెట్టి ఏడ్చాడు కదా, ఏమో ఆవిడ కూతురే కదా, ఆమె స్పందించాలి కదా. ఇదే వాళ్ళకి సంబంధించిన సజ్జా అనేవాడు వీళ్ళందరూ కూడా ఆయన మనం అట్లా మాట్లాడకూడదు అని చెప్పుకోవాలి కదా వాళ్ళకి. వాళ్ళు ఏం చెప్పరు. ఎందుకంటే ముసుగులో మీడియాని అడ్డం పెట్టుకుని చిన్న మీడియా సంస్థలు వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లోకేష్ నడిపించే అన్నీ ఉండే కదా, లోకేష్ చెబుతాడు కదా, అట్లా ఇవన్నీ కూడా వాళ్ళ కనుసంధానంలోనే నడుస్తాయి. వాళ్ళకి ఇంతకన్నా ఇంకా మంచిగా చూపించే వాళ్ళు ఉండరు. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి అన్నీ అంతే. ఓకే సార్, ఇప్పుడు ఆమె అంటే 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సిచ్యువేషన్ ఏంటంటే ఒక ఆడపిల్ల జీవితం తోలుబొమ్మలాగా పొలిటికల్లో మిడిల్లో దించి ఒక పార్టీని పైకి లేపి ఒక పార్టీని డౌన్ చేయడం, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడం కరెక్ట్ అంటారా? ఏదైనా డీలింగ్ ఉంటే వాళ్ళు వీళ్ళు చూసుకోవాలి, కానీ మధ్యలో ప్రజలు ఏం చేశారు? ప్రజలనే కదా ఇప్పుడు వాళ్ళు వేధించేది ఏంటంటే వాళ్ళకి సొంత మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఆంధ్రజ్యోతి సిద్ధం సభకి 15 లక్షల మంది వస్తే లేదు 10,000 మంది వచ్చారు, జనం ఎవరు రావట్లేదు అనే మెయిన్ హెడ్డింగ్ పే చేస్తాడు. అది అవసరమా? అవసరం లేదు కదా. అవసరం ఉన్న పనులు చేయరు. చంద్రబాబు నాయుడికి ఏదైతే కావాల్సి వచ్చిందో అవి ఎలా చేస్తూ ఉంటారు. ఎన్ని జాకీలు పెట్టినా వాళ్ళు లేకపోరు. లోకేష్ బాబుకి జాకీలు కొడతారు లేకపోవడం, రేపు అమ్మాయి మీద ఓడిపోతాడు. అంతే జరిగేది. అదే మహిళ మీద ఓడిపోతాడు. ఖచ్చితంగా అదే జరిగేది. ఇప్పుడు బీసీ మహిళనే వాళ్ళు హత్య చేసినట్టే. అది అదే బీసీ మహిళ మీద వాళ్ళ అబ్బాయికి అదే బీసీ మహిళల రూపంలో ఉసురు తగలబోతుంది. ఇదే జరిగిపోయేది. సరే, సోషల్ మీడియాలో చేసిన వాళ్ళందరికీ ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదంటారు? వాళ్ళ ఇంట్లో ఎవరినైనా అంటేనేమో ఒక ధర్మదేవతని, ఒక అమ్మని తిట్టిన పని చేస్తారు. ఒక అమ్మాయి చనిపోతేనే కనీసం పలకరేయటానికి కూడా రాలేదంటే అనిశ్చయమైన బతుకులు వాళ్ళు. పూర్తి బాధ్యత పిల్లలిద్దరు పూర్తి బాధ్యత వీళ్ళే తీసుకోవాలి. సోషల్ మీడియా వాళ్ళ వల్ల కదా చనిపోయింది. ఆ పార్టీ వీళ్ళందరూ తీసుకోవాలి, తీసుకుని న్యాయం చేయాలి.